శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 36వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గత అధ్యాయానుసంధానం. రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, ఆత్మానంద రసం. త్రాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైనది. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథా వర్ణనను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను శాంతం ఎవరూ వర్ణించలేరు. మరి నాకు ఏ అర్హత ఉంది? లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూప హంస, హంస సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మ రూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తూ ఉంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన వైభవం కలదు. ఒక క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలుగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు. సాయికి తన కథలయందు మక్కువ ఎక్కువ. అందుకే అనవరతం వానిని గుర్తుకు తెచ్చి వక్తను శ్రోతలను నిమిత్తమాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీరుస్తారు. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదిలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు. వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది. వారు దీనులను దుర్బలులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరూ జతగా ఒకేసారి వచ్చినా సాయిబాబా ఒకరినే నాకు 15 రూపాయలను దక్షిణను ఇవ్వు అని అడుగగా అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను 35 రూపాయలను ఇచ్చాడు. కానీ వానిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది.
ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి. బాబా, ఎందుకు ఈ భేదం? స్నేహితులిద్దరూ జతగా వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణను తీసుకున్నారు. రెండవ వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతట మీరు ఒకరిని అడిగారు. ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతనిని నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకుని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాణ్ణి కాను అని అన్నాడు. శ్యామా, నీకసలు ఏం తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా? సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏమవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించటానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకుని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలను దేవునికి అర్పిస్తానని మొక్కుకుని తరువాత మరచిపోయాడు. తరువాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు, నాలుగింతలుగా జీతం పెరిగింది. అట్లే మరపు కూడా బాగా పెరిగింది. అతని జీతం అలా పెరిగి 700 రూపాయలు అయింది. తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణ మిషతో అడిగాను. ఇక రెండవ విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నాను. ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్న పానీయాలను సుస్తుగా పెట్టాడు. అక్కడ ఒక అలమారా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించటానికి ఇచ్చాను. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని కూడపెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకుని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. నాకు చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్న పానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతుండగా దారి వెంట వెళుతున్న ఒక ఫకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండటం గమనించాడు.
నా దుఃఖానికి కారణమేమని అడిగాడు. నేను అతనితో జరిగినదంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెబుతాను. నీవు వారి శరణు వేడు. వారు నీ ధనం నీకు మరలా లభింపచేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించేంత వరకు నీ ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను ఫకీరు చెప్పినట్లు అలాగే చేయగా నా డబ్బు నాకు తిరిగి లభించింది. తరువాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునిపటి వలనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్నిచ్చాడు. గాలి అనుకూలంగా ఉండడంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పడం ముగిసింది. ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు. అట్లే వారికి పళ్ళాలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా, బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. సముద్రం, నావ, నావికుడు వారికేం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం? జన్మంతా చెట్టు కిందే గడిపేవారికి దొంగలు దోచుకొని పోయేంతటి సంపద ఎక్కడ నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంబంధించిన పూర్వకథ కావచ్చు. మీకు గుర్తుకు చేయడానికి చెప్పినట్లుంది అని అన్నాడు. అప్పుడు వచ్చిన వారు గద్గదులై, సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మావతారం, అద్వైతులు, ఏ భేదభావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. స్వాదిష్టమైన ఈ భోజనమయ్యాక మీకు సవిస్తరంగా చెప్తాను. బాబా ఏకరువు పెట్టినదంతా నిజంగా జరిగినదే. కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు. భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తమ కథావర్ణనను ఆరంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు. మా నివాస స్థానం పర్వత ప్రాంతం. కానీ బతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవాకు వెళ్ళాను. ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవానుని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి. కరుణామయ, నేను నీ శరణు జొచ్చాను. నాకు ఉద్యోగాన్ని ఇవ్వు. నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భాగ్యం కొద్దీ దత్త భగవానుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి జీతం 15 రూపాయలు లభించేవి. తరువాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ
మొక్కును పూర్తిగా మరచిపోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణను తీసుకున్నట్లు అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని తీర్చారు. అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని యాచించరు, తమ భక్తులను కూడా యాచించనివ్వరు. ధనం ఎప్పుడూ అనర్థమని తలచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు. వారి పాదాలయందు ఎళ్లవేళలా అనురక్తుడై ఉన్న మహాల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్నా అతనిని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుండి తీసుకోనిచ్చేవారు కాదు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేకసార్లు జనులకు పంచిపెట్టేవారు. కానీ కష్టాలలో ఉన్న మహాల్సాపతికి మాత్రం ఎప్పుడూ ఏ కొంచెమైనా ఇచ్చేవారు కాదు. అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్నా అతడు చేయి చాచి ఎన్నడూ యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది. పేదరికంతో పీడింపబడుతున్న అతడు ఎప్పుడూ అల్పసంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యాపారికి మహాల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. అతని పేద సంసారాన్ని చూసి తనకు చాతనైనంత సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది. అతడు ఇటువంటి నిరుపేద పరిస్థితులలో ఉన్నా అతనికి ఇతరులెవరైనా సహాయం చేయదలచినా సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధనమందు అనాసక్తి ఉండటం వారికి ఇష్టం. ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కరిగి ఏం చేశాడంటే, దర్బారులో బాబా మహాల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మహాల్సాపతి చేతిలో పెట్టాడు. మహాల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి, సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు. అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు, పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైనాడు. హంసరాజు సాయితో, బాబా అతనిని ఒక్క గవ్వనైనా తాకనివ్వరేం అని అంటే, వారు, నా భక్తులను ధనం ఆకర్షించదు, వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పారు. తరువాత రెండవ అతిథి, నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది, ఆ కథనంతా చెప్తాను వినండి. వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 35 ఏళ్ల నుండి నా వద్ద శ్రద్ధగా, చాలా నమ్మకంగా, బాగా పనిచేసే బ్రాహ్మణుడికి దురదృష్టవశాత్తు బుద్ధి భ్రమపట్టి నేను కూడబెట్టిన ధనాన్ని దొంగిలించాడు. మా ఇంటి గోడకు అలమారా అమర్చి ఉంది. అందులోని ఇటుకరాయిని మెల్లగా ఊడదీసి కన్నం వేశాడు. బాబా అలమారా అని చెప్పిన దానిలోనే కన్నం వేయటానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశారు. నా రూపాయలను దొంగిలించి తీసుకుని వెళ్ళారని బాబా చెప్పారు కదా, అదంతా కూడా నిజమే. నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు. అవి 30,000 రూపాయలు. ఇది బాబాకెలా తెలిసిందో అర్థం కావటం లేదు. శ్రమతో సంపాదించిన డబ్బు పోగా
నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. 15 రోజులు అలా చింతలో పడి ఉన్నా దాని నుండి బయటపడే దారి కనిపించలేదు. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చుని ఉండగా దారిన ఒక ఫకీరు వెళ్తూ నా దుఃఖానికి కారణం అడిగాడు. బాధపడుతున్న నన్ను చూసి ఫకీరు ప్రశ్నించాడు. నేను నా విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకాలో సిరిడి అనే ఒక గ్రామమందు సాయి అనే ఒక అవాలియా ఉన్నారు. నీవు వారికి మొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించటం మానివేసి మీ దర్శనమయ్యే వరకు నేను దీనిని త్యజిస్తానని మొక్కుకో అని ఫకీరు చెప్పాడు. నేను వెంటనే అన్నమును త్యజించాను. బాబా, దొంగిలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను. అంతే, ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనసుకు ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవటం వలన నేను ఇటువంటి పని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరసు నుంచుతున్నాను. నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. ఆ కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి సిరిడీని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకుని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ ఫకీరే అవలియా అయిన ఈ సాయి అని అనిపిస్తోంది. నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి వెళ్తారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలనే కోరిక లేదు. నా ధనం లభించడానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకొమ్మని ప్రోత్సహించారు. ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలను ఆశించటం జరగదు. పైగా అజ్ఞానులమైన మనలను పరమార్థ తత్పరులను చేయడానికి, మనకు ఎల్లప్పుడూ శుభాలు కలిగించడానికి శ్రమ పడతారు. దక్షిణ మిషతో మనలను దారికి తీసుకుని వస్తారు. ఇందుకొరకే ఈ అవతారం. లేకపోతే పామరులం, ఏ భక్తి లేనివారమైన మనం ఎలా భవాన్ని దాటగలం? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంలో మొక్కుబడిని మర్చిపోయాను. ధనమోహం చాలా దుర్భరం. తరువాత ఒకరోజు నేను కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూశాను. వెంటనే సిరిడీకి బయలుదేరాను. సాయి సమర్థులు చెప్పినట్టుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డుపెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది. ఇది నిజమే. నేను కష్టాలతో రేవు వద్దకి వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకున్నాడు. అంతకు ముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి
నన్ను కృతజ్ఞుణ్ణి చేశారు. సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాదు. అయినా నేను అతనికి పరిచయస్తుడనని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కూర్చున్నాను. ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరుగగా సాయిబాబా దీనిని తమపై ఆరోపించుకున్నారు. వీరి అద్భుత స్థితిని గని నాకు మతిపోయింది. ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. వీరు లేకుండా అణువంత ప్రదేశమైనా లేదు. మాకు అనుభవాన్ని కలుగజేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు. మేము ఎవరం, ఎక్కడి వారం, ఎంత గొప్ప భాగ్యవంతులం! మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు. మేము మొక్కుకోవటం, మా ధనం అపహరించబడటం, మొక్కును తీర్చుకోవటంలో విశేషం ధనం లభించటం. మా భాగ్యం ఎంత గొప్పది! మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు, వారిని ధ్యానించలేదు, వారిని గురించి విననైనా లేదు. వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు. ఇట్టి వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలున్నవారు, అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో, నవ్వారో, ఆటలాడారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, శయనించారో, కోపగించారో వారందరూ భాగ్యవంతులు. మా చేతులారా వారికి సాయం చెయ్యకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో, మీ పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న దివ్యమూర్తిని షిరిడీకి రప్పించినట్లు అనిపిస్తుంది. అనంతకోటి జన్మల పుణ్య ఫలం వలన మాకు షిరిడీకి రావడం ప్రాప్తించింది. శ్రీ సాయి దర్శన భాగ్యం కలగడానికి సర్వస్వాన్ని అర్పించేయాలని అనిపిస్తుంది. సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు. గొప్ప వైష్ణవునిలా ఆచరిస్తారు. జ్ఞాన వృక్షం యొక్క శాఖ, చిదాకాశంలో శోభిస్తున్న భాస్కరులు. మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది. మాకు వీరే దత్త భగవానులు. అందువలన ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్ము నావలో కూర్చుండబెట్టి షిరిడీకి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు. ఇటువంటి తమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని, తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియజేశారు. వారి మందహాస వదనాన్ని చూసి పరమానందం కలిగింది. ప్రపంచ సుఖాలన్నీ మరిచిపోయాను. పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది. ప్రారబ్ధానుసారం జరగనున్నది జరగని అని మనసున నిశ్చయించుకుని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళలో నిలుపుకోవాలి. అగాధము, అగమ్యము అయిన సాయిబాబా లీలలకు, వారి ఉపకారాలకు అంతం లేదు. దయాళువైన సాయి ఈ శరీరాన్ని మీకు నివాళిగా చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సఖారాం ఔరంగాబాద్కర్
షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీకి వచ్చింది. పరమ పావనులైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవతి కొడుకుని వెంట పెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలుగలేదు. దేవీ దేవతలకు మొక్కుకుని ఆమె మనసుకు నిరాశ కలిగింది. ఆ సువాసిని తన మనసులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీకి వచ్చి ఆలోచించసాగింది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం గుమిగూడి ఉంటుంది. నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు? నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది. బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవడానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలున్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ గాని వేరే ఎవరూ గాని లేని సమయం చూసి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దానిని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూసి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ వినకుండా చెప్పాలి అని వేడుకుంది. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకమూ లేదు. అయినా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించటం నా పని. ఫలితాన్నిచ్చేవాడు, కీర్తిదాత, మంగళప్రదుడు, చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక మీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను, అగరువత్తులను చేతపట్టుకుని సభా మండపంలో రాతి మీద కూర్చో. బాబా భోజనమయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నీవు పైకి రా అని చెప్పాడు. ఆమె అలా వేచి ఉండి శుభఘడియ యోగం కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులను కడుక్కున్న తరువాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బుగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయ సంపన్నుడైనా కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు. అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా, మొత్తం 72 జన్మలలో నేను ఎప్పుడైనా నీపై చేయి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు. అప్పుడు మాధవరావు, మాకు ఎప్పుడూ తినడానికి మంచి కొత్త కొత్త మిఠాయిలను ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ చరణాలయందు ఎప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి. అంతే, ఇంత మాత్రం చాలు అని అన్నాడు.
అందుకు బాబా, ఇందుకొరకేగా నేను ఇక్కడికి వచ్చాను, మీకు తిండి పెట్టడానికి. నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగా మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంతో వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టారు. శ్యామా, ఇది ఏమిటి అంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ ఆ అవకాశాన్ని అందుకుని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో కోరుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నమవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది అని అన్నారు. శ్యామ, మాకు తెలుసు, మీ మాటలోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికనే కూర్చుని వృధా మాటలు చెబుతున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు. కొబ్బరికాయను పగులగొట్టు అని బాబా అంటే, కాదు, ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడాక బాబాయే ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు అని అన్నారు. ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీశాడు. 12 మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరికాయను పగులగొట్టాడు. సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని ఆ స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటకు నీవు సాక్షివి. ఇవాల్టి నుండి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలుగకపోతే నేను ఏం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమి వేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెబుతున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్య వచనాలను విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబాకు కించిత్తైనా కోపం రాలేదు. కారణం, వారు భక్తుల ప్రేమ పాశంతో కట్టబడి ఉండి భక్తుల మనోభీష్టాలను తీర్చుతారు. భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాఘనులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాబు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తాలు తెలియని అమాయకుడు. సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీరుస్తారు. ఇది వారి నిత్యవ్రతం. 12 మాసాలు గడిచేసరికి బాబా
తమ సంకల్పాన్ని పూర్తి చేశారు. బాబా చెప్పిన తరువాత 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు పుత్రుని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను వెంట తీసుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీకి వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుని చరణాలకు వందనం చేసి వారికి 500 రూపాయలను అర్పించి కృతజ్ఞుడయ్యాడు. తరువాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకర్ణను ఉంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చేయండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకండి. హేమాడుకు సాయియే విశ్రామధామం. తన నాభిలోనే కస్తూరిని ఉంచుకుని ఎక్కడనో వెతుక్కోవడం ఎందుకు? హేమాడ్ పంతు ఎప్పుడూ సాయి చరణాలలో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు. తరువాతి అధ్యాయం ఇంతకంటెను రసవత్తరమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో, మరియు బాబా యొక్క వంటపాత్ర కథ, ప్రసాద ప్రదానం, ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తరువాతి అధ్యాయంలో వినండి. మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి సర్వవ్యాపకత్వము మరియు సాయి ఆశీర్వచన సాఫల్యత అను 36వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరితరే నమః.